ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉండే మడకశిర టీడీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ నుండి వచ్చిన అనతి కాలంలోనే ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న అన్ని తానై వ్యవహరిస్తున్న నేత తీరును ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమీ చేయలేక డమ్మీగా మిగిలిపోతున్నాననే బాధతో సదరు ఎమ్మెల్యే లోలోన మదన పడుతున్నారు. మడకశిర టీడీపీలో రచ్చ. ఎమ్మెల్సీ తిప్పేస్వామి తీరుపై ఎమ్మెల్యే ఈరన్న అసంతృప్తి. నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న తిప్పేస్వామి. ఎమ్మెల్సీ హవాతో డమ్మీగా మారిన ఎమ్మెల్యే ఈరన్న. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అంతర్గత పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా మడకశిర నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న ఈరన్న గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కుడి భుజంలా వ్యవహరించిన గుండుమల్ల తిప్పేస్వామి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఎన్నికలయ్యాక తిప్పేస్వామికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉంటూ మడకశిరలో చక్రం తిప్పిన తిప్పేస్వామి ఇప్పుడు టీడీపీలోనూ అదే హవా కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల బదిలీ, కాంట్రాక్టు పనులు, మైనింగ్ లావాదేవీలు, పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన మాటే చెల్లుబాటవుతోంది. తిప్పేస్వామి హవా రోజురోజుకు పెరుగుతుండడాన్ని ఎమ్మెల్యే ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు చెక్ పెట్టేందుకు తిప్పేస్వామికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్న అనుమానాన్ని ఈరన్న వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో దళిత నేత హవా ఉండకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అంతటా వారిదే హవా కొనసాగుతోంది. అయితే మడకశిరలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొనడంపై ఈరన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేసిన తిప్పేస్వామి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో సంబంధాలు కొనసాగిస్తూ అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. దీంతో మెజారిటీ కార్యకర్తలు ఆయనకే మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యేగా అధికారం చలాయించలేక, ఎమ్మెల్సీని ఎదుర్కోలేక ఈరన్న లోలోన తీవ్రంగా మదనపడుతున్నట్లు పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. శివారెడ్డి, కరస్పాండెంట్, అనంతపురం.